హాయ్ ఎవ్రీవన్. మేమైతే క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నాము. అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? మయామి నుంచి. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం మయామి పోర్ట్కి వెళ్ళటానికి. ఈ క్రూజ్ ట్రిప్ అనేది మయామి పోర్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మేమైతే క్యాబ్ తీసుకొని మయామి పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఈ పోర్ట్కి స్టార్ట్ అయ్యే మధ్యలో ఈ అవుట్ సైడ్ డౌన్ టౌన్ వ్యూ ఉంది, చాలా బాగుంది. చూడండి ఆ బిల్డింగ్స్, ఆ సీ అంతా వ్యూ అయితే చాలా బాగుంది. సో అందుకని క్యాప్చర్ చేశాను. సో మేమైతే పోర్టుకి దగ్గరలో అయితే వచ్చేసాము. చూడండి షిప్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈ బిల్డింగ్ లోపలే అంతా చెక్కింగ్ అంతా అయిపోద్ది. మనం ఈ బిల్డింగ్ లోపల నుంచి క్రూజ్ లోపలికి ఎంటర్ అవుతాం. ఇది ఆ రాయల్ కరేబియన్ వాళ్ళది బిల్డింగ్. ఎంత వాళ్ళది బ్లూ కలర్ అనుకుంటా, అంతా బ్లూ కలర్లోనే ఉంది. ఈ రాయల్ కరేబియన్ వాళ్ళ బిల్డింగ్లో నుంచి వాళ్ళ క్రూజ్కి ఎంటర్ అవుతాం మనం. ఇంకా వేరే క్రూజ్ అయితే వాళ్ళకి వేరే బిల్డింగ్స్ ఉంటాయి. ఇదైతే రాయల్ కరేబియన్ వాళ్ళది. చెకింగ్ అంటే ఏం లేదు, మన టికెట్స్, పాస్పోర్ట్స్ వ్యాలిడా కాదా అన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ వెళ్తున్నప్పుడు. సో అలా చెక్ చేస్తారు. మేము ఆ చెకింగ్కి అయితే లైన్లో నుంచి ఉన్నాం. వాళ్ళ బ్యాగేజ్ కూడా చెక్ చేస్తారు. బ్యాగేజ్లో ఏమన్నా ఉన్నాయా, వెపన్స్ అట్లాంటివన్నీ. ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో అన్నీ క్లియర్గా చెక్ చేస్తాం. సో మేమైతే 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం కదా, 6 మెంబర్స్ ఉన్నాం. అందుకే కొంచెం చెకింగ్ అది లేట్ అయింది లైన్లో నుంచి ఉన్నప్పుడు. సో ఇది ఇక్కడి నుంచి అయితే బ్యాగేజ్ చెకింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ మన బ్యాగేజ్ అంతా చెక్ చేస్తారు. సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారు బ్యాగేజ్, అది అలాగే అక్కడ పెట్టేస్తే వాళ్ళంతా లోపల ఏమైనా ఉన్నాయో అన్నీ చెక్ చేస్తారు. సో ఆ చెకింగ్ అయితే మాది అయిపోయింది, డన్. సో ఎలివేటర్లోకి అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ పైకి వెళ్ళి షిప్లోకి ఎంటర్ అవటమే. ఎలివేటర్స్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మేము ఏ గేట్ నుంచి వెళ్ళాలా అనేది చూసుకుంటున్నాము షిప్లోకి. సో షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే వాళ్ళకి మీకు ఏమైనా పిక్ కావాలా అని అడిగారు. మేమైతే తీసుకోలేదు. అంటే షిప్లో సో నైట్ అంటే ఈవినింగ్ వరకు ఈ క్రూజ్ ఇక్కడే ఉంది మియామి పోర్ట్లో. ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది మేమైతే క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి మీకు బయట నుంచి వ్యూ కనిపిస్తుంది కదా, ఇది క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా ఎక్సైటెడ్ అనిపించింది. ఇది మా ఫస్ట్ టైం పెద్ద ట్రిప్. కెనడాకి వచ్చాక మాది ఇదే ఫస్ట్ ట్రిప్. సో ఇదైతే మేము కెనడా నుంచి యూఎస్కి వెళ్ళి వెళ్తున్నాం, అది కూడా మయామికి వెళ్ళి. మయామిలో 1 డే స్టే చేసాము. సో మయామి బీచ్ అంతా చూసాము. దాని తర్వాత రోజు ఆఫ్టర్నూన్ నుంచి క్రూజ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇది బయట నుంచి వ్యూ. స్లోగా అంతా చూసుకుంటా మాకైతే బాగా ఎక్సైటెడ్ అనిపించింది. ఫస్ట్ టైం కదా వెళ్ళటం. ఇది అవుట్ సైడ్ చూడండి ఆ తాడులు అవన్నీ ఎలా కట్టున్నాయో స్ట్రాంగ్గా. ఇది ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్ గేట్. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. నాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇదే ఎంట్రన్స్. క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాం అఫిషియల్గా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడండి నా ఫేస్లో ఎంత వెలుగు కనిపిస్తుంది. సో క్రూజ్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఇక్కడ మళ్ళీ చెకింగ్ చేస్తారు. అన్ని టికెట్ అది చూపించాలి క్రూజ్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా. సో ఐ యామ్ ఇన్ క్రూజ్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ క్రూజ్ ఎంత పెద్దదో తెలుసా? ఇది 16 ఫ్లోర్స్ ఉంది. 16 ఫ్లోర్స్ క్రూజ్. ఇది ఫస్ట్ ఫ్లోర్.
ఫస్ట్ ఫ్లోర్లో ఇది యాక్చువల్గా బార్ సెటప్ డీజే అవన్నీ ప్లే చేయడానికి. ఇక్కడ ఏం లేవు రూమ్స్, అది పైన ఉంటాయి రూమ్స్. ఇంత వ్యూ చూడండి. అందరు 2 ఫ్యామిలీస్ వచ్చాం కదా, వాళ్ళకి వేరే బ్లాక్లో వచ్చింది రూమ్, మాకు వేరే బ్లాక్లో. సో మేము వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళి లంచ్ అయితే చేయడానికి వెళ్తున్నాం. చాలా పెద్ద క్రూజ్ అండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్దగా ఉంటాయని. ఇదొక అవుట్ సైడ్ వ్యూస్, మీన్స్ సెంట్రల్ పార్క్ లాగా. ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కనిపిస్తుంది, మొత్తం షిప్ ఎలా ఉందనేది కనిపిస్తుంది. చూడండి, ఇది సెంట్రల్ పార్క్. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బ్లాక్స్ అవి కనిపిస్తాయి. ఇది సంథింగ్ 8. చూడండి మయామి పోర్ట్ వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. షిప్ టోటల్ వ్యూ, అవుట్ సైడ్ వ్యూ చూస్తుంటే మయామిలో చాలా బాగా అనిపించింది. టోటల్ వ్యూ. అక్కడ ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ హోమ్స్ ఉన్నాయంట సెలబ్రిటీస్వి. సో పైనుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేసి ఫైనల్గా మాకైతే కొంచెం ఆకలేసింది. లంచ్ కోసం ఏ బఫెట్కి వెళ్దామా అంటే, బఫెట్స్ ఎవ్రీ 3 ఫ్లోర్స్కి ఒక బఫెట్ ఉంటుంది. సో మేము ఏ బఫెట్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. టాప్ ఫ్లోర్లో, సో పైనుంచి వ్యూ చూసాం కదా, ఆ ఫ్లోర్లో అయితే ఒక బఫెట్ ఉంటుంది. అది పెద్ద బఫెట్, దాంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. సో మేమైతే ఆ బఫెట్కే వచ్చాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ బఫెట్లోనే తింటారు. సో మేము ఆ బఫెట్కి అయితే వచ్చాం. చాలా రష్గా ఉంది. సో లైన్లో అయితే నుంచున్నాం. లోపల క్లియరెన్స్ అయ్యే కొద్దీ బయట వాళ్ళని లోపలికి పంపిస్తారు. సో ఫస్ట్ ఎంటర్ అయ్యి హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాం. హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఎలా పెట్టారో చూపిస్తారండి, షాక్ అవుతారు. సో వాష్ అయితే చేసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి లోపల ఏషియన్ నుంచి ఇటాలియన్ వరకు అన్నీ పెట్టారు, ఇంటర్నేషనల్ ఐటమ్స్ అన్నీ. ఏమి తినాలో అర్థం కాలేదు, ఏ ఐటెం పెట్టుకోవాలా ఏది తినాలా అంత కన్ఫ్యూజన్ అయిపోయింది. అన్ని ఐటమ్స్ పెడితే మనం తినలేం కదా, ఏది తినాలో కూడా అర్థం కాదు. డిజర్ట్స్ అని, బెవరేజెస్, ఓ లాట్. ఈ పోర్కు బీఫ్లు అయితే మనం తినమనుకోండి, ఉన్న చికెన్ వాటిలోనే ఏది తినాలో కూడా అర్థం కాలేదు. సో మాకైతే ఏం తినాలో అర్థం కాక మేమైతే ఏషియన్కి వెళ్ళిపోయి ఏషియన్ ఐటమ్స్ తిన్నాము. ఏషియన్లో ఏముంటుంది, రైస్. సో మనకి ఎక్కడికి వెళ్ళినా రైస్, రోటీ ఇవే కదా. సో మేము ఇక్కడ కూడా అవే తిన్నాం. ఏం తినాలో అర్థం కాక అవి తిన్నాం. సో ఇదంతా బఫెట్ వ్యూ. అప్పటికే చాలామంది తినేశారు, మేము లాస్ట్లో వెళ్ళాము, అందుకే ఖాళీగా ఉంది, లేకపోతే చాలా రష్ ఉంటుంది. ఇంకా వెతుకుతున్నాం ఏమన్నా ఉన్నాయా తినడానికి అని. అన్నీ తినలేముగా, సరిపోదుగా. ఎగ్జైట్మెంట్లో నిజంగా తక్కువే తిన్నాం. డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏం తినాలో అర్థమే అవ్వలేదు నిజంగా చెప్పాలంటే. సో తినేసి ఒక డ్రింక్ అయితే పట్టుకొని నేను బయటకు వచ్చేసాను. అలా డ్రింక్ తాగుతూ బయట వ్యూ ఎంజాయ్ చేద్దామని. వర్షం పడుతుంది అప్పుడే. మేము వింటర్లో వెళ్ళాం కదా.
మయామిలో బాగుంది. సడన్గా కోల్డ్ వెదర్ నుంచి సమ్మర్కి వెళ్ళిపోయినంత ఫీల్ బాగా అనిపించింది. సో ఇది ఇంకా ప్లే జోన్, కిడ్స్ ప్లే జోన్ లాగా. ఇక్కడ కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం వాళ్ళతో ఆడుకోవచ్చు. వాళ్ళ కోసం ఈ జోన్. సో మేమైతే అంతా రోమ్ చేస్తున్నాం, ఎక్కడ ఎలా ఉంది ప్లేస్ అదంతా చూస్తూ ఉన్నాం. తిన్నాం కదా, అది అరగాలి కదా, అందుకని వాక్ చేస్తూ మొత్తం చూస్తూ ఉన్నాం. ఆ క్రూజ్ ఎంత పెద్దదంటే ఒక డే మొత్తం తిరిగి చూడటానికి కూడా సరిపోదు. అన్ని ఫ్లోర్సు అదంతా చూడాలంటే చాలా టైం పడుతుంది. సో పైన అంతా తిరిగేసి ఇంకా కిందకి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాం. కిందకి అంటే ఫస్ట్ ఫ్లోర్కి, అక్కడ ఏదో డీజే ప్లే చేసి సమ్ ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తున్నారని కొంచెం టైంపాస్ కోసం తిని అంతా తిరిగేసి ఫైనల్గా అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ ఏదో డీజే ఆర్గనైజ్ చేశారు, సో అది చూడటానికి వెళ్తున్నాం. అక్కడ అందరూ డ్యాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా కొంచెం పార్టిసిపేట్ చేసాం. అలా చూస్తూ ఉండే కన్నా కొంచెం పార్టిసిపేట్ చేద్దాం అని కొంచెం మేము కూడా చేసాం. సమ్ ఏదో డీజే ప్లే చేస్తూ అందరినీ డ్యాన్స్ వేపిస్తున్నారు. ఒక స్టెప్ వాళ్ళే చెప్పి అందరినీ వేయండి అని ఇలా రోల్ చేయిస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. నేను కూడా ఒక 5 minutes అంతే, ఎక్కువసేపు చేయలేదు. చాలా ఫన్నీ అనిపించింది. అందరూ యాక్టివ్గా ఉన్నారు, ఫస్ట్ డే కదా, బాగా ఎగ్జైట్మెంట్తో బాగా యాక్టివ్గా ఉన్నారు. ఫుడ్ డ్రింక్స్ అయితే 24 hours ఉంటాయి. లంచ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టిన అన్ని ఐటమ్స్ ఉండకపోయినా పిజ్జాలు, టాకోస్, బెవరేజెస్ అవన్నీ ప్రతి ఫ్లోర్లో ఎక్కడొకక్కడ ఇస్తూనే ఉంటాయి. ఇలా పార్టిసిపేట్ చేసి టైర్డ్ అయిపోయినప్పుడు వెళ్ళి ఒక డ్రింక్ తెచ్చుకోవడానికి, ఫుడ్ తినాలనిపించిన ఆ లంచ్ బఫెట్ క్లోజ్ చేసిన ఇవి సపరేట్గా వేరే ఉంటాయి. చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇవన్నీ కొత్త అయినా కొంచెం పార్టిసిపేట్ చేసాం. సో ఇది వ్యూ కింద నుంచి పైకి. సో అదైతే అయిపోయింది. అదైతే అయిపోయిన తర్వాత ఆ ఫ్లోర్లో బయట వ్యూ చూద్దామని ఫ్లోర్లో బయటకైతే వెళ్ళాం. క్రూజ్ ఓవరాల్ వ్యూ ఇక్కడ నుంచి చూడండి, ఫ్లోర్స్ అవన్నీ కనిపిస్తాయి. రాయల్ కరేబియన్ వాళ్ళది లోగో అదంతా చూస్తాను. ఆల్యూర్ ఆఫ్ ది సీస్ కదా వాళ్ళది బ్లూ కలర్ లోగో అని చెప్పాను కదా, అంతా బ్లూ కలర్లోనే ఉన్నాయి లెటర్స్ అవి కూడా. $6,000 మెంబర్స్ ఉన్నారు ఈ క్రూజ్లో వాళ్ళు చెప్పారు.
అందరు బిజీగా ఫొటోస్ దిగుతూ క్రూజ్ టూర్ అయితే చేస్తూ ఉన్నారు ఫస్ట్ డే. ఇది ఒక పోడియం లాగా, ఇక్కడ నైట్ టైము ఏమైనా ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేసేటప్పుడు అందరు ఇక్కడికి వచ్చి గ్యాదర్ అవుతారు. సో అలా అంతా తిరిగేసి చూస్తూ వెళ్తున్నాం ఎక్కడ ఏమున్నాయా, ఎక్కడికి ఏం వెళ్ళాలని. సో అటు సైడ్ ఇంకోటి ఏదో రాయల్ కరేబియన్ వాళ్ళది స్టార్ట్ అవటానికి రెడీగా ఉంది. సో అలా తిరుగుతూ ఉండగా ఈవినింగ్ అయిపోయింది. క్రూజ్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, క్రూజ్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, వాళ్ళు ఎలా టర్న్ చేస్తారు అనేది మేమైతే చూడటానికి వచ్చేసాం. చూడండి చిన్నగా స్టార్ట్ అయితే చేశారు. సో వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు. సో మేమైతే అది చూడటానికి చాలా ఎగ్జైట్ అయ్యాం, చూసేసాం కూడా. చూసి వీడియోస్ అయితే తీసుకుంటున్నాం క్రూజ్ ఎలా స్టార్ట్ అవుతుందా ఏందో అని. ఫస్ట్ టైం వెళ్తే ఇలాగే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో నేను కూడా అలాగే ఎగ్జైట్ అయ్యాను. చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, అంటే మనకి మూమెంట్ కూడా తెలీదు. అంత పెద్ద షిప్ కదా, స్టార్ట్ అవుతుందనే మూమెంట్ కూడా తెలీదు. మూమెంట్ ఎప్పుడు తెలిసిందంటే మాకు బాగా మిడిల్ ఆఫ్ ది సీ వెళ్ళినప్పుడు బాగా అలలు అవి ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు నైట్ బాగా మూమెంట్ తెలిసింది, బాగా ఊగిపోతుంది. ఇక్కడ ఎడ్జ్లో అయితే ఏ మూమెంటే తెలియలేదు. సో స్టార్ట్ అవుతుంది చూసేసాం. సో ఇది ఓవరాల్గా ఒక వ్యూ చూడండి. అల్యూర్ ఆఫ్ ది సీస్, వెరీ నైస్ ట్రిప్ అండ్ బాగా అనిపించింది. స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి మేము ఇందాక అక్కడ ఉన్నాం కదా, అక్కడ నుంచి బాగా ఎవే వచ్చేసింది, మీకు తెలుస్తూ ఉంటుంది. సో స్టార్ట్ అయిపోయాక అది చూసేసి వచ్చేసాం. ఫస్ట్ డే కదా, అందరూ బాగా టైర్డ్ అయిపోయి నైట్ ఏం పెద్ద తిరగలేదు, అందరూ ఎర్లీగా పడుకున్నారు అనుకుంటా. జనాలు అయితే కొంచెం తక్కువ అనిపించారు బయట. ఎర్లీగా పడుకుంటే ఎర్లీ మార్నింగ్కి ఒక డెస్టినేషన్లో అయితే డ్రాప్ చేస్తారు మనల్ని, అదే నాసు ఐలాండ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, అది ఎక్కడికి అనుకుంటున్నారా, అక్కడికే నాసు ఐలాండ్కి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి మేము అక్కడ ఉండిపోయాము, ఏమీ తెలియలేదు. సో ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ మేము బఫెట్కి వెళ్ళకుండా ఇక్కడ డైనింగ్ ఉంది, దాంట్లో ఏం వెరైటీస్ ఉన్నాయని చూడటానికి డైనింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నీ వాళ్ళే సర్వ్ చేస్తారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చూద్దామని డైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈవినింగ్ 6 కల్లా డిన్నర్కి వెళ్తున్నాం మేము. ఎర్లీగా పడుకుందాము తినేసి అని 6కే డిన్నర్కి వెళ్ళిపోయాము. సో మా టేబుల్ అయితే వెతుక్కుంటున్నాం, ముందే వాళ్ళు టేబుల్ ఇచ్చేస్తారు, ఈ టేబుల్కి వెళ్ళండి అని. ఇక్కడ మన ఇష్టం వచ్చిన చోట కూర్చోలేము, అక్కడ ఎంట్రన్స్లో ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్ దగ్గరికే వచ్చి కూర్చోవాలి. ఈ డైనింగ్స్ కూడా 3 ఫ్లోర్స్కి ఒక డైనింగ్ ఉంటుంది. సో మేము తినేసి బయటకైతే వచ్చేస్తున్నాం.
తినేసి ఏం చేసాం మేము, ఇక్కడ డైనింగ్లో ఐటమ్స్ నచ్చలేదని మళ్ళీ బఫెట్కి వెళ్ళి మళ్ళీ కూడా తిన్నాము. డైనింగ్లో నిజంగానే ఐటమ్స్ ఏం బాగాలేవు, ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు. బఫెట్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి బఫెట్లో. సో మీరు ఎప్పుడైనా వెళ్తే డైనింగ్కి వెళ్ళకండి, బఫెట్కే వెళ్ళి తినండి. బఫెట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారా, మేము ఫస్ట్ వేరే డైనింగ్కి వెళ్ళాం. అక్కడ మాది ఏదో టేబుల్ ఇచ్చారు కానీ ఏదో మిస్ మ్యాచ్ అయ్యి మీకు ఇంకో ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పి ఇంకొక ఫ్లోర్కి పంపించారు. సో మేము ఇంకో ఫ్లోర్కి వెళ్ళి అక్కడ డైనింగ్కి వెళ్ళాము. ఏదో ఐటమ్స్ ఇక్కడ అసలు అక్కడ చూసినవి ఇక్కడ చూసిన ఐటమ్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏం బాగాలేవు అంతా. ఏం బాగాలేక నేనైతే సీజర్ సలాడ్ ఆర్డర్ చేసుకుని అదే తిన్నాను. బాగాలేదని మళ్ళీ బఫెట్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం తినేసాం. అయిపోయింది డైనింగ్లో డిన్నరు. సో బయటకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో కెసినో ఉందంటారు, బయట నేను చూస్తూ ఉన్నాం కెసినో. మాకు కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్ అలో చేయరు, అందుకని బయట నేను చూస్తున్నాం. సో కిడ్స్ని అలో చేయరని చెప్పి వాళ్ళని బయటే ఉంచేసి మేమైతే లోపలికి వెళ్ళి జస్ట్ ఒక వ్యూ చూసేసి ఎలా ఉంది అని వచ్చేసాం. సో బయటకైతే వచ్చేసి ఇందాక చెప్పాను కదా, మాకు ఆ డైనింగ్లో డిన్నర్ నచ్చలేదని బఫెట్కి వెళ్ళామని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి లోపల ఏమి స్పెషల్గా పెట్టారో ఆఫ్టర్నూన్ లేనివి డిన్నర్కి అని చూసి మాకు నచ్చిన ఐటమ్స్ అయితే తిని వచ్చేసాము. చూడండి డిన్నర్. ఆ రోజు కూడా లేట్గానే వెళ్ళాము. డిన్నర్ టైంకి, సో అందుకే ఖాళీగా ఉంది. 6కి ఆ డైనింగ్లో తిని ఒక 1 అవర్ గ్యాప్ తర్వాతే వెళ్ళాము. ఆలోపే అందరు తినేసారు కూడా. సో నచ్చినవి తినేసి మళ్ళీ బయటకైతే వచ్చి నైట్ అయిపోయింది కదా, నైట్ వ్యూ చూడటానికి రెడీగా ఉన్నాం మేము. చూస్తున్నాం అక్కడ గ్లాసుల్లో నుంచి బయటకు చూస్తూ ఉన్నాం నైట్ వ్యూ ఎలా ఉందో అనేది. చూసేసి పైకైతే వచ్చేసాము. ఏం కనిపించట్లా బయటకు చూస్తుంటే, అంతా నైట్ డార్క్ అయిపోయి వాటర్ అయితే అసలు ఏం కనిపించలేదు. వాటర్ ఉన్నాయా లేవా అన్నట్లే ఉంది. ఇంకా లోపలే వ్యూ చూసాము. ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. అందరు తినేసి పోయి పడుకున్నారు అనుకుంటా. పైన ఎవరు లేరు, చాలా ఎంటీగా ఉంది. సో మేము అలా చూసుకుంటూ ఒక రౌండ్ అయితే వేసాము నైట్ తరగటానికి. ఎక్కడో కొద్దిమంది అలా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఫస్ట్ డే ఏమీ చేయలేదు. నెక్స్ట్ డేనే స్విమ్మింగ్ పూల్లోకైనా ఆ బాత్ టబ్లోకైనా వెళ్ళాము. ఫస్ట్ డే రెస్ట్ తీసుకున్నాం బాగా. ముందు రోజంతా మయామిలో తిరిగాం కదా, బాగా టైర్డ్ అయిపోయాము. మయామి బీచ్లో అంతా తిరిగేసి వెళ్ళే రోజు కూడా షాపింగ్కి వెళ్ళాము. మాల్స్ అవి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాము. సో జస్ట్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది, వాటర్స్ అది చూసేసి వెళ్ళిపోయి పడుకుందామని అయితే డిసైడ్ అయ్యాం. సో డిసైడ్ అయిపోయి రూమ్కి అయితే వెళ్తున్నాం ఇంకా అంతా చూసేసి.
వాళ్ళ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు, మా రూమ్కి మేము వెళ్ళిపోతున్నాం. బాగా గాలి కొడుతుంది. అసలు ఎంత గాలి కొడుతుందంటే చాలా చల్లగా వెదర్ బాగా అనిపించింది. సముద్రం మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అది ఫీల్ బాగా తెలుస్తుంది. చాలా కోల్డ్ అనిపించింది. ఆ కోల్డ్కి బాగా తినేసి పడుకుందామని అయితే అనిపించింది. సో మేమైతే రూమ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. సో రూమ్కి వెళ్ళిపోయాం. సో మా ఫస్ట్ డే క్రూజ్లో ఎలా జరిగింది అనేది ఈ బ్లాగ్లో ట్వీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ 2 days ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది రూమ్కి అయితే వచ్చేసామండి. థ్యాంక్ యూ.